గా గెలిచినవి ఇవన్నీ కూడా మనకి ఇంకాస్త టైం పడుతుంది కానీ మెజారిటీ 200 క్రాస్ అవుతోంది. ఎన్డీఏ అనేది మహాగఠబంధన్ కేవలం 40 స్థానాల్లో మాత్రమే ఉంది అనేది. సో అక్కడ ఎంఐఎం ఎలాంటి రోల్ ప్లే చేసింది, ప్రశాంత్ కిషోర్ సెఫాలజిస్ట్ ఎలాంటి వర్కౌట్ చేశారు అనేది, జన సమాజ్ పార్టీ అనేది అంటే పెద్దగా ఆయన ప్రభావం ఎక్కువ లేదు. బట్ ఆయన విమర్శలలో కాంగ్రెస్ మీద ఆయన చేసిన విమర్శలు మాత్రం పనిచేసినాయి. అవి ఇండైరెక్ట్గా ఎన్డీఏకు ఉపయోగపడ్డాయి. అది యాంటీ ఇన్కంబెన్సీ అక్కడ లేదమ్మా. ఇన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా 20 ఏళ్ళ నుంచి ఆయనదే డామినేటింగ్ ఉన్నా కూడా నితీష్కి పాజిటివ్ ఓటే ఉంది తప్ప నెగిటివ్ ఓట్ లేదు. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనం ఒక 4-5 ఏళ్ళ మీద లెక్క పెట్టగలిగితే అందులో నితీష్ ఉంటాడు. మొదటి నుంచి కూడా నాన్ కరప్టెడ్, లోయ సోషలిస్ట్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా చివరి దాకా ఆయన దాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. తర్వాత మహిళలకు ఈ ప్రధానమంత్రి మహిళా యోజన పథకం ఒకటి పెట్టాడు కదా ఆయన, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. అది బాగా పనిచేసింది. ఈసారి ఎక్కువ మంది మహిళలు వచ్చి ఓటేయడానికి ఒక కారణం ఏంటంటే ఈ చాత్ ఫెస్టివల్ దీపావళి వెళ్ళినాక 6వ రోజు స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా పోలింగ్ కూడా ఫస్ట్ ఫేజ్ ఆ టైంలో స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు సెకండ్ ఫేజ్లో కూడా ఓట్లేసి మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడైతే మైగ్రెంట్ లేబర్ 3 కోట్ల మంది ఉన్నారమ్మా. అంతకుముందు ఒక 30 లక్షలు 40 లక్షలు ఉండేవారు. లాస్ట్ 15 ఇయర్స్లో 3 కోట్ల పోయింది ఆ మైగ్రేషన్. ఇవాళ ఏ స్టేట్ అయినా కూడా బీహార్ లేబర్ లేనిది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు. అయితే గ్రామాలలో కూడా పోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ పెరిఫెరీలో ఒక 100 కిలోమీటర్ల వరకు ఫామ్ హౌస్లలో అంతా వాచ్మెన్లు లేబర్ వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరూ ఆ ఫెస్టివల్కి పోయేటప్పుడు భర్తలు ఇక్కడే ఉన్నారు, ఉద్యోగం పోద్ది కదా, భర్తలు ఇక్కడే ఉన్నారు, భార్యలను పంపించారు, బిడ్డల్ని పిల్లల్ని పంపించారు. సో అది ఎక్కువ టర్న్ అయింది. ఓటర్ల సంఖ్యలో మహిళలది 60% పైనే ఉన్నట్టుంది. సో అది మహిళలకు ఆ పథకాలన్నీ వస్తున్నాయి కాబట్టి. ఇంకోటి చెప్పింది చేస్తాడు నితీష్ అనే ఒక పేరుంది. మోడీ గారు కూడా మొన్నటి వైఫల్యం తర్వాత, అంటే వైఫల్యం కిందనే చూడవచ్చు, 240 సీట్లు కదా వచ్చినాయి, 400 పార్ కాలేదు కాబట్టి ఆయన కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఈ ఫెస్టివల్ లింక్ చేయడం అనేది ఈసీతో చెప్పి అది ఒక మెటిక్యులస్ ప్లానింగ్. అది జనరల్ హెల్ప్ చేసిందంటారా? చాలా హెల్ప్ చేసింది, ఎవరి వర్క్ అందనంతా. అది ప్రధానం. రెండవది కాంగ్రెస్ ఫెయిల్యూర్స్, వాళ్ళ అన్నదాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. ఓట్ చోరీ అనేది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్లారిటీతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. అట్లాగే వీళ్ళ దానిలో పంచపాండవుల్లాగా 5 పార్టీల కూటమి అది ఎన్డీఏ. అందరికీ ఎంతో కొంత మంచి పేరుంది. రామ్విలాస్ పాస్వాన్ వాళ్ళ పార్టీ కావచ్చు, ఇంకా తర్వాత ఉన్న 2 పార్టీలు కావచ్చు. ఓవైసీ అంటే ఒక 2 సెక్షన్లే వాళ్ళకి కలిసి రాలేదు, ఒకటి యాదవ్ ఒకటి ముస్లిం. ఇది మొదలే తెలుసు మోడీ గారికి. తెలిసి చాలా జాగ్రత్తగా ఇతర సెక్షన్స్ అన్నిటినీ కూడగట్టుకోవడానికి వాళ్ళకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిసెస్ కావచ్చు, వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం కావచ్చు, ఆ సెక్షన్స్లో ఉన్న లీడర్షిప్ను ఎలివేట్ చేయడం కావచ్చు, ఇదంతా బాగా చేశారు. ఓవైసీ కొంతవరకు ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ పడకుండా ఆపగలిగాడు ఒక పర్టికులర్ ఏరియాలో. అంతవరకు ఇక్కడ ముస్లిం మెజారిటీ ఓటర్స్ ఉన్నారో అక్కడ ఆపగలిగాడు. అది అమిత్ షా ప్లాన్లో భాగంగా గత 10-12 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నది. ఇవాళ మనము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 160-170. ఇది నరేంద్ర మోడీ ఆ 5 పార్టీల వాళ్ళు కలిసి ఎక్స్పెక్ట్ చేసింది. ఎగ్జిట్ పోల్స్లో కూడా అంతే కనబడ్డది. బట్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్, బియాండ్ ది సర్వేస్ ఆఫ్ సెఫాలజిస్ట్ అండ్ పార్టీస్, ఇవాళ ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు. ప్రతి 5 ఓట్లలో 4 ఓట్లు వాళ్ళ కూటమికి పడ్డాయి, ఎన్డీఏ కూటమి పడ్డాయి. 122 వస్తే సరిపోతుంది, బట్ ఆ 222 దాకా పోయేటట్టుంది. అవును. సో అమర్ గారు, మనకి ప్రశాంత్ కిషోర్ అనగానే ఆ స్ట్రాటజీస్ ఉంటాయి, ఆయన సెఫాలజీ పల్స్ని కరెక్ట్గా అంచనా వేస్తాడు అనేది. బీహార్ ఎన్నికల ఎజెండాతోనే ఆయన అక్కడ పాదయాత్రలు కూడా చేశారు. జన్ స్వరాజ్ పార్టీ అనేటువంటిది ఒక పార్టీని పెట్టారు. చివరి వరకు ఆయన కంటెస్ట్ చేస్తారనుకున్నప్పటికీ నేను కంటెస్ట్ చేయట్లేదు, బట్ మా పార్టీ ఉంటుంది అని. అక్కడ ఇంపాక్ట్ అనేది అసలు ఏ స్థానాల్లో లేకపోయినప్పటికీ ఓట్లు చీల్చగలిగిందా, లేకుంటే పబ్లిక్ పల్స్ పట్టుకోలేకపోయిందా, ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఆయన? నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ పెద్దగా ఉన్నట్టు అనిపించాలి లేదు అసలు నాకు బీహార్లో. ఆయన చేయగలిప్పుడు ఒకటండి, అందరూ అరవింద్ కేజ్రీవాల్ కాలేరు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈజ్ నాట్ ఎ బాన్ పాలిటీషియన్, మొదటి నుంచి కూడా పాలిటిక్సే ప్రొఫెషన్గా ఉన్నవాడు కాదు.
అయినా సరే ఆయన ఒక సోషల్ మూమెంట్లోంచో ఇంకో దీనిలోంచో వచ్చి ఆయన రాజకీయాల్లోకి వచ్చి బాగానే ఇదైనాడు. సరే ఇప్పుడు పోయింది అనుకో ఆయనది, మళ్ళీ ఈ మధ్య ఎక్కడ చప్పుడు లేదు వారిది. ప్రశాంత్ కిషోర్ అట్లా కాదు. ఇప్పుడు అందరూ అట్లా సక్సెస్ అవుతారు అనుకుంటే పొరపాటు. అందరూ తెలంగాణలో చూసినాం, కోదండరామ్ ఉన్నారు. కోదండరామ్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్. తెలంగాణ మూమెంట్ సమయంలో ఆయన జేఏసీ చైర్మన్గా ఉన్నారు. తెలంగాణలో ఆయన పట్ల చాలా గౌరవం ఉన్నది. కానీ ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టినారు, ఏం జరిగింది? అట్లా పొలిటికల్ పార్టీలు పెట్టిన వాళ్ళంతా సక్సెస్ కారు. పోనీ స్పాయిల్ స్పోర్ట్ అవుతారా, ఎవరి అవకాశాలన్నా దెబ్బతీస్తారా అని అంటే ప్రశాంత్ కిషోర్ అది కూడా చేసినట్టు నాకు అనిపించదు. ఆయన వారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళను ఆయన విమర్శించినందువల్ల ఇదని. ఆయన నితీష్ కుమార్ను కూడా విమర్శించారు. నితీష్ కుమార్ అసలు పనికి రాడు అని కూడా అన్నాడు ఆయన. కాబట్టి ప్రశాంత్ కిషోర్ను సీరియస్గా పట్టించుకోలేదు బీహార్ ప్రజలు అని నేను అనుకుంటున్నా. ఎందుకు పట్టించుకోకపోయి ఉంటారంటే ఆయన ఎంత నేను బీహారీని అని చెప్పుకుంటున్నా, ఎంత నేను భూమిపుత్రుడిని అని చెప్పుకుంటున్నా, ఆయన చాలా కాలంగా బయట వేరే రాష్ట్రాల్లో ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, అదే అనలిస్ట్గా, తర్వాత పోల్ స్ట్రాటజిస్ట్గా తన ఒక పార్టీ తన ఒక సంస్థ ఐపాక్ సంస్థను పెట్టుకొని ఆయన దాని ఒక ప్రొఫెషన్గా తీసుకుంటూ పోయి తిరిగినాడు. కానీ బీహార్ మీద ఆయన బీహార్లో ఉండి పనిచేసి రాజకీయాల దృష్టితోటి ఆయన పనిచేసినది కనిపించదు. ఇప్పుడు జన్సురాజ్ పార్టీ పెట్టి చంపారణ్ ఏరియాలో ఆయన ఏదో పాదయాత్ర లాంటిది చేసినాడు తప్ప ఆయన ఇంపాక్ట్ ఎన్నికల మీద పడిందని నేను అనుకోను. అందువల్ల ఎన్డీఏ కూటమికి 200 క్రాస్ అవుతుందని నేను అనుకోను. నా అభిప్రాయాలు నాకున్నవి ఇప్పటికీ ఆ ఎన్నికల ఫలితాల మీద మొదట్లో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా నేను వాటిని పూర్తిగా విశ్వసించడం లేదు. మనం ఒక 10 కారణాలు అనుకుంటే అది లాస్ట్ 10th రీజన్ అయితే ప్రధానమైన కాదు. ఒకటేంటంటే రాముడు మంచి వాళ్ళే కానీ గెలవాడు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడే కదా ఎంటర్ అయింది, ఆయనకు కూడా ఆశలే లేవు. 5 స్థానాలు వస్తాయని అనుకున్నాడు, అంతకుమించి వస్తుందని ఆయన అనుకోలేదు. చెప్పాడు గెలిస్తే మొత్తం గెలుస్తా, లేకపోతే 5 స్థానాలు. అంటే ఏంటంటే అది ఎస్టాబ్లిష్ కావడానికి టైం పడుతుంది. ఒక ప్రజలు నమ్మాలి కదా ఇతను సమవుజ్జి, ఇతను పోటీ ఇవ్వగలుగుతాడు, అది నమ్మాలంటే కొంత టైం పడుతుంది. అదొకటే కాదు ప్రకాష్, రాజకీయాల్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. కేవలం ఒక వ్యక్తి ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చిండు పాలిటిక్స్లోకి, 9 మాసాల్లో అధికారంలోకి వచ్చిండు ఆయన. మెయిన్గా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత అదే అంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న వాతావరణం ఇవన్నీ కూడా యాడ్ చేస్తాయి, పనిచేస్తాయి కదా. విపరీతమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పట్ల. నిజానికి మీరు గమనిస్తే ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ లేదు ఇది రాష్ట్రంలో. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇందిరా కాంగ్రెస్. సో ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ నుంచి ఫైనల్ కంక్లూడింగ్ అనేది వచ్చింది. అఫీషియల్గా వెల్లడి కాకపోయినప్పటికీ 10 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. 24,000 ఓట్లకు పైచిలుకు మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచారు. కాసేపట్లో అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన రాబోతోంది. అండ్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను అభినందిస్తున్నారు. 4 గంటల కూర్చొని మాట్లాడబోతున్నారు. 5ంటికి ఒక ప్రెస్ మీట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి పెట్టబోతున్నారు. 2nd ప్లేస్ అనేది బీఆర్ఎస్కి ఉంది, 3rd ప్లేస్లో బీజేపీ ఉంది. డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది అనేది ఇప్పటికి అఫీషియల్గా వస్తున్నటువంటిది. అందులో కాసేపట్లో అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది అక్కడ నుంచి రాబోతుంది. 2 o'clock వస్తుంది అనుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 కల్లా క్లియర్ అయిపోయింది అది. సో ఇప్పుడు బీజేపీ ఏం చెయ్యాలి, ఇంట్రోస్పెక్షన్ అనేది మొదలు పెట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం మొదలు పెట్టుకుంటుంది అనుకుంటున్నారా మీరు? బీజేపీ ఇంట్రాస్పెక్షన్ చేసుకోదా నాకు తెలియదు. నిజానికి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఈ సంవత్సర కాలంలో ఆ పార్టీ పరిస్థితిని కనుక గమనించినట్టయితే మనం ఇప్పటికే చేసుకోవాల్సింది ఇంట్రాస్పెక్షన్. ఎందుకంటే మీరు చూడండి 2024 ఎన్నికల్లో సగం పంచుకున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ. 8 వీళ్ళు 8 వాళ్ళు తెచ్చుకున్నారు, ఒకటి అసలు గెలిచినాడు కదా. అంత 8 స్థానాలు వచ్చిన బీజేపీ తర్వాత కాలంలో ఏం జరుగుతున్నది? ఈ సంవత్సర కాలంలో బీజేపీ పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలిచి ఇంత చేసిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది లోక్సభ సభ్యులు, ఇంత ఇది ఉండి 2 కేంద్ర మంత్రులు పెట్టుకొని తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? మనకు బయట నుంచి చూస్తేనే కనిపిస్తున్నది, ఇంటర్నల్గా వాళ్ళకి తెలీదా?
అంటే వాళ్ళ ఆలోచనలు ఏమిటి? వాళ్ళు రేపొద్దున బీజేపీని బలోపేతం చేసి సొంతంగా అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ని తీసుకొని బీఆర్ఎస్ను పూర్తిగా ఇది చేసో, లేకపోతే బీఆర్ఎస్ను కలుపుకోనో రేపు మళ్ళీ అధికారంలోకి వద్దాం ఇతర కొన్ని రాష్ట్రాల్లో చేసినట్టు అని అనుకుంటున్నారా? వాళ్ళ ఆలోచనలు ఏంటో మనకు తెలియదు. కానీ సొంతంగా బలపడడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అయితే నాకు కనిపించడం లేదు. రాజా సింగ్ ఇవే మాటలు అడిగితే ఆయన్ని పార్టీ లైన్ క్రాస్ చేశారని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు. ఆయన మీద చర్యలు తీసుకోగలరు, నా మీద తీసుకోలేరు కదా. అవును. సో దాని ఇప్పుడు రాజా సింగ్ ని సస్పెండ్ చేసి కూడా ఆల్మోస్ట్ 4 నెలలు అవుతుంది. దాని మీద ఇప్పటికీ కూడా చర్చలు రాలేదు. చర్యది అసలు దాని మీద ఏ నిర్ణయం లేదు కదా. ఇప్పుడు ఆయన చెప్పినాడు ఏంటంటే పార్టీకి రాజీనామా చేసినాడు. ఆయన రాజీనామా చేస్తే ఆ రాజీనామా ఆమోదించినారు. రాజీనామా చేస్తే ఏం చెప్పినాడు ఆయన అంటే, మీరు స్పీకర్కి కూడా చెప్పండి నా మీద చర్య తీసుకోమని అని చెప్పినాడు. వీళ్ళు కనీసం స్పీకర్కి రాయలే కదా బీజేపీ. అవును, రాజా సింగ్ మా పార్టీకి రాజీనామా చేసినాడు, మేము ఆమోదించినాం, కాబట్టి ఇప్పుడు ఆయన మా పార్టీకి సభ్యుడు కాదు అని. అయితే ఒకటి మీరు టెక్నికల్గా చూసినప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేయడం, ఆ పార్టీ రాజీనామా ఆమోదించిన తర్వాత నిజంగా ఆయన శాసనసభ్యత్వం పోతుందా లేదా అనేది మరి అదొక టెక్నికల్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇంట్రోస్పెక్షన్స్ అనేది ఎవరెవరు ఎలా చేసుకుంటారంటారు? ఈవెన్ కాంగ్రెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కదా మీ వాదన? అంటే కాంగ్రెస్ గెలిచింది కదా, గెలిచింది. కాకపోతే 4 గంటలకు ఏం వింటారు మీరు? ఆవు కథే వింటారు మళ్ళా. ఓకే, ఆవు కథనే రిపీట్ చేస్తుంటాడు మళ్ళీ. ఇవన్నీ ఎట్లున్నా కూడా బీజేపీ దూకుడుగా పోలేదు ఈ ఎలక్షన్స్లో. లాస్ట్ మినిట్లో సంజయ్ని తెచ్చి 2-3 రోజులు మాట్లాడిచ్చారు తప్ప ఆయన ఎక్కడ మాట్లాడిండో అక్కడ ఆ ప్యాకెట్స్లలో బీజేపీ కొంత ఓట్లు పడ్డాయి. మిగతా ఓట్లు కొంత ఇటు కొంత అటు టిల్ట్ అయినాయి. దాదాపుగా 2 పార్టీలో పోయినాయి, ఒక్క పార్టీగా పోయినాయి అని కూడా చెప్పడానికి లేదు. బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది ఒక లెసన్ లాగా తీసుకోవాలి. ఇందులో వాళ్ళు ఎక్కడ నెగ్లెక్ట్ చేశారు అంటే గ్లేరింగ్గా కనబడేది పోల్ మేనేజ్మెంట్లో కొంత విఫలమైంది అనేది కనబడతాం. దో ఆ మాల్ ప్రాక్టీసెస్ను విఫలం కాలేదు, వాళ్ళు ప్రయత్నం చేయలేదు. అంటే బహుశా కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా ఏంటంటే గెలిచినా ఓడినా ఒక నిజాయితీ అనేది ఉండాలి అనేది చెప్తా ఉంటాడు. తన ఎలక్షన్లలో కూడా పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టిన దాఖలాలు కనబడాయి మనకు. కానీ చాలాసార్లు చెప్పాడు, మీరు ఎక్కడి నుంచి అన్న ఒక్కరితో చెప్పేయండి మేము డబ్బులు పంచామని, దేనికైనా నేను సిద్ధంగా ఉంటాను అన్నాడు. అంటే బహుశా ఆయన ఈ అవసరం వద్దనుకున్నాడేమో. గెలిచినా ఓడినా మన డబ్బులు పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇట్లా. ఆయన నియోజకవర్గంలోన మొత్తం పార్టీ అంటారా? పార్టీ ఆయన చేతిలోకి ఇంకా రాలే కదా, ఇంకా కేసీఆర్ గారే కదా. ఇప్పుడు కూడా జూబ్లీస్ ప్లానింగ్ ఇచ్చింది ఆయనే కదా, ఫీల్డ్ మీద ఈయన ఎగ్జిక్యూట్ చేసినా కూడా. అంటే ఆయన లోపల ఒక క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతున్నది. ఇక ఆయన కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి లాగా తయారైతే చెప్పలేం. కానీ ఇప్పుడైతే అంత అధ్వానంగా మనం గెలవాలి అనే ఆలోచనలో ఆయన లోపల ఉండవు. అది కొంత ఆయన ఈ విషయంలో కొంత ప్రోత్సాహం ఇవ్వలేదేమో క్యాడర్కి పార్టీ తరఫున. అంటే జూబ్లీహిల్స్ ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఎక్కువ లేదు అసలు. ఇక్కడ మనకు చాలా తక్కువ ప్లేసెస్లలో ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో వాళ్ళ ద్వారా కొంత జరిగింది, బట్ చాలా మినిమం అది. ఈ పట్టు చీరలు ఇప్పుడు మరి ఆయనలా చేయాలంటే పట్టు చీరల ఫ్యాక్టరీ పెట్టుకోవాలి ఇప్పుడు. అంతకుముందు అన్నాడు కదా, నేను యాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారానే గెలుస్తారో అనుకుంటే నేనే ఒక 100 యాప్లు పెట్టేవాడిని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రజల లోపల వీక్నెస్ ఉంటుంది, ఇస్తే తీసుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా తెలివిగా బతుకమ్మ చీరలు లాంటి తక్కువ ధర ఇవ్వలేదు. ఆయన 1500 రూపాయల పట్టు చీరలు ఇచ్చాడు కాబట్టి ప్రజలు డెఫినెట్గా తీసుకుంటారు. ఇచ్చినప్పుడు రెండవది ఏంటంటే డబ్బులు తీసుకున్నారు, అపార్ట్మెంట్స్లలో కూడా ఇచ్చారు డబ్బులు. అంటే వెల్ఫేర్ అసోసియేషన్స్కి మీరు ఏంటి వేయకపోండి, మా పార్టీ తరఫున మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, వైట్ వాష్ చేసుకోండి, చాలా రోజుల నుంచి ఇది ఇట్లే ఉంది, ఇట్లాంటివన్నీ. అంటే మేము పార్టీ తరఫున మీకు గిఫ్ట్ ఇస్తున్నాం, కొంత కృతజ్ఞత భావం ఉంటుంది కదా. అందరూ నెగటివ్గా ఉండరు కదా. ఇది కొంత పనిచేస్తుంది డెఫినెట్గా. బట్ చాలా లెసన్స్ బీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం, తర్వాత సెంట్రలైజేషన్ కాకుండా కొంత వివిధ కమ్యూనిటీస్లలో కూడా లీడర్స్ని ఈక్వల్ స్టేటస్తో వాళ్ళు కొంత ఆ ఏరియాలో తిప్పాలి. అంతా కేటీఆర్ అయి నడిపించాడు. డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు అది ప్లస్ పాయింట్ అయింది. ఈ ఎలక్షన్లోనే ఎమర్జ్ అయింది కూడా బాగా, ప్రతిది కూడా ఆయన ఓన్గా హ్యాండిల్ చేయడం వల్ల. బట్ ఇతర నాయకులను కూడా సమాన స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు, పర్టికులర్గా లోకల్ లీడర్షిప్. బయట నుంచి వేరే వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు కొంత నారాజ్ అవుతారు, మా మీద వీళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు ఏంది అని. అది హ్యాండిల్ చేయగలగాలి ఆ సిచ్యువేషన్. సో అక్కడ ఏమైనా నాన్ కోఆపరేషన్ కనిపించిందంటారా? అంటే ఉంటుంది, అది తెలియకనే ఉంటుంది, అది అంతర్గతంగా ఉంటుంది.
అది లోపల ఉన్న అంతర్గత దాన్ని కాంగ్రెస్ వాళ్ళు పసిగడతారు. వాళ్ళకు గాలం వేసి లాగుతారు వాళ్ళని. వాళ్ళు సైలెంట్ అయిపోతారు. లేకపోతే 50-60 స్థానాల్లో పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఎందుకు మాయమయ్యారు? అందరు బెదిరిస్తేనే మాయమవుతారా? చాలా ఉంటుంది అట్లాంటి ఇవన్నీ డైనమిక్స్ ఉంటాయి. కొంచెం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అసిస్ట్ చేయాలి తప్ప అంతా తామై వీళ్ళని ఒక అనుచరులాగా పెట్టుకోవద్దు. వాళ్ళకి అనుచరులాగా పోవాలి. ఇప్పుడు ఒక మాజీ మంత్రి ఉన్నాడు, రాయమందార్లో ఇన్ఛార్జ్ ఇచ్చామనుకోండి, ఆయన అక్కడ ఉన్న వ్యక్తికి అనుచరులాగా పనిచేయాలి తప్ప ఆయన డామినేట్ చేయడం, ఆయన తర్వాత ఉన్న ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు సెకండరీ, థర్డ్, ఫోర్త్ ర్యాంక్లో ఉంటారు. వీడు ఎక్కడో పోతాడు 10th ర్యాంక్కి. మరి మండదా ఇక? ఇట్లాంటివి జరుగుతాయి బై ఎలక్షన్లలో ప్రతిసారి. కేసీఆర్ ఫస్ట్ బై ఎలక్షన్ కేసీఆర్ది 2001లో జరిగింది. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా బయట వాళ్ళు లేకుండా ఏ బై ఎలక్షన్ జరగలేదు. మిశ్రమ ఫలితాలు వచ్చాయి, కొన్నిసార్లు పాజిటివ్, కొన్నిసార్లు నెగిటివ్. కాబట్టి డబ్బుల మీద ఆధారపడకుండా స్థానిక నాయకత్వాన్ని ఎక్కువ